శ్రీను పెంటకోట యూట్యూబ్ ఛానల్ చూస్తున్న వాళ్ళందరికీ స్వాగతము. శ్రీ పైడితల్లమ్మ వార్షిక జాతర సందర్భంగా ఇక్కడ భక్తులతో దేవాలయం అంతా కిటకిటలాడుతుంది. దీనికి సంబంధించిన పూర్తి వీడియో చూద్దాం రండి. చేశారు. ఈ శిరోమణోత్సవ కార్యక్రమాన్ని చూడడానికి వివిధ రాష్ట్రాల నుంచి భక్తులు అనేకంగా వచ్చి అమ్మవారిని దర్శించుకుంటున్నారు. ఈరోజు ఉదయం తెల్లవారుజామున రాత్రి తెల్లవారులు నిన్న రోజు తెల్లవారుజాము 4 గంటల నుంచి ఇప్పటి వరకు కంటిన్యూస్ గా అమ్మవారికి భక్తులకు దర్శనమిస్తోంది. అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొందాలని ఎక్కువజామున చాలా మంది భక్తులు లైన్లో ఏం చేసి అమ్మవారిని దర్శించుకొని అమ్మవారికి తమ యొక్క మొక్కులను పొరుచుకొని అమ్మవారి యొక్క ఆశీస్సులు పొంది ఉన్నారు. వాళ్ళందరికీ కూడా ఆ పైడితల్లమ్మ వారు ఉత్తరాంధ్ర కల్పవల్లని శ్రీ పైడితల్లమ్మ వారు ఆయురారోగ్య భోగభాగ్యాలను ఇచ్చి చల్లా కాపాడాలని కోరుతూ సెలవు తీసుకున్నాం. జై పైడిమాంబ, జై జై పైడిమాంబ. అమ్మవారి తాలూకా విశేషం ఏంటంటే డబ్బుల యుద్ధం టైంలో ఆ యొక్క అమ్మవారు దుర్గాదేవి ఉపాసకురాలు కావడం చేత యుద్ధానికి వెళితే అమ్మయ్య విజయరామరాజు యుద్ధంలో మరణిస్తారని ఆవిడకి తెలియడం చేత యుద్ధానికి వెళ్ళొద్దని అమ్మగారిని అమ్మవారు ప్రాధాన్యపడింది. కానీ ఆ అమ్మవారు పైడితల్లమ్మ వారి మాట వినకుండా ఆయన డబ్బుల యుద్ధానికి వెళ్లి యుద్ధంలో మరణించారు. ఈ వార్త వేకువల ద్వారా తెలుసుకున్న పైడిమాంబ వారు ఆ యొక్క పతివాడు అప్పలనాయుడు అనే ఒక ఆసామితో గుర్రబండి మీద ఎక్కుతూ ఇంతవరకు వచ్చింది. ఆ వచ్చిన తర్వాత వేకువజామున ఆ వేకువలతో అమ్మవారు వాళ్ళు చెప్పిన విశేషం ఏమిటంటే, నేను అతని యొక్క అన్నగారు యుద్ధంలో మరణించాడని తెలియడంతో అమ్మవారు చాలా బాధ చెంది ఆత్మార్పణ ఈ యొక్క పెద్ద చెరువులో ఆయన యొక్క ఆత్మార్పణ చేసుకుంది. ఆమె యొక్క విగ్రహ స్వరూపాన్ని ఆ పెద్ద చెరువులో దొరుకుతుందని పెద్దవాడు అప్పలనాయుడు కళలో కనిపించి అమ్మవారు చెప్పిందని స్థల పురాణం. ప్రతి దేవాలయంలో కూడా మనకి ఇక్కడ పైడితల్లమ్మ వారు ఉత్తరాంధ్ర కల్పవల్లి చిరులిచ్చే పైడితల్లమ్మ వారు 2 దేవాలయాలు ఉన్నాయి. ఒకటి వనగుడి, రెండోది చెదురుగుడి. అంటే సంవత్సరానికి 6 మాసాలు ఇక్కడ, 6 మాసాలు యొక్క చెదురుగుడిలో అమ్మవారు ఏం చేసి ఉంటారు. భక్తులకు ఎల్లవేళలా ఈ దర్శన భాగ్యాన్ని ఉత్తరాంధ్ర కల్పవల్లి పైడితల్లమ్మ వారు దర్శనం చేసుకోవడం చాలా విశేషం. అందరూ కూడా ఈ భక్తులు ఈ అమ్మవారి యొక్క ఉత్సవాల్లో పాల్గొని అమ్మవారి యొక్క ఆశీస్సులు పొందుతారని మరీ కోరుచున్నాం. ఇది పైడితల్లమ్మ వారి తాలూకు చరిత్ర.
జై పైడి మాంబ జై జై పైడి లోపలికి వెళ్ళకండి ఏం చెప్పాలి అక్కడ రామాలు ఏం చేసి కాదు మీరు అనుకొచ్చేస్తే నామా
సార పంజర సుఖీ ఉపనిషదుద్యాన కేళికల కంఠీ ఆగమ విపిన మయూరీ ఆర్యాం అంతర్విభావయేత్ గౌరీ. జై పైడిమాంబ, జై జై పైడిమాంబ, జై పైడిమాంబ, జై జై పైడిమాంబ. ఉత్తరాంధ్ర కల్పవల్లి చల్లని తల్లి మన పైడి తల్లి అమ్మవారి జాతర మహోత్సవము ఈ రోజు ఇక్కడ సిరిమాను మహోత్సవం జరుగుతోంది. నిన్న రాత్రి తొలేళ్ల ఉత్సవాన్ని జరుపుకున్నాము. తొలేళ్ల ఉత్సవం అంటేనే రైతుల పండుగ. అమ్మ నిన్న తిరువీధులలో తన ఘటాలతో పుట్టింటి వారి ఇల్లు అయినటువంటి కోటలోనికి వెళ్లి కోట శక్తికి నమస్కరించి తన అన్నదమ్ములు ఇచ్చినటువంటి పసుపు కుంకాలను తీసుకుని ఆ యొక్క రౌండ్ మహాల్లో, కోటలో ఉన్నటువంటి రౌండ్ మహాల్లో అమ్మ బోనాల వాళ్ళు ఆ మహారాజుల కోటలో ఆ మహాతల్లి మహారాజ్ని ఎలా అల్లారు ముద్దుగా పెరిగిందో, ఏ విధంగా తన సహచరులతో ఆవిడ ఆడిందో పాడిందో ఆ విషయాలన్నీ కూడా బోనాల వాళ్ళు గీతాల రూపంలో ఆలపిస్తూ ఉంటే అమ్మ పారవస్యాన్ని పొందింది. పూజారయ్య బంటుమల్లి వెంకట్రావు గారు అమ్మ యొక్క రూపమై ప్రతినిధిగా ఉండి ఆ బోనాల వాళ్ళు కీర్తించినటువంటి ఆ గీతాలను ఆయన ఆస్వాదిస్తూ అక్కడ నుండి నేరుగా అమ్మ బోనాలతో ఇక్కడ చదురుగుడి ముందు ఏర్పాటు చేసినటువంటి బడ్డీ దగ్గరకు వచ్చాక నిన్న అతి ముఖ్యమైనటువంటి మానవుడికి అవసరమైన పండుగ అది తొలేళ్ల పండుగ. రైతన్నలందరూ కూడా అమ్మ ఇచ్చే ధాన్యాన్ని తీసుకుని తమ పొలాలలో ఆ ధాన్యాన్ని చల్లి ఆ వ్యవసాయ దిగుబడి బాగా వచ్చినట్లయితే ప్రజలందరూ ఆహార కొరత లేకుండా ఉండాలని భక్తితో సుదూర ప్రాంతాల నుండి కూడా నిన్నంతా రైతులు వచ్చారు. అదే విధంగా అమ్మ నోట భవిష్యవాణి పలికింది. అమ్మ ఈ దేశం ఎలా ఉంది, ఈ దేశం ఇంత గొప్పగా ఉండడానికి కారణాలేంటి, ఎలా ఉంటే ఈ ఖ్యాతి కీర్తి వస్తుంది, ఈ దేశానికి వాతావరణ విపత్తులు ఏమైనా ఉన్నాయా అనేటటువంటి విషయాలన్నీ కూడా చెప్పి దానికి కావలసినటువంటి తీసుకోవలసినటువంటి చర్యలను కూడా అమ్మ తన భక్తులకి చెప్పింది. అదే విధంగా భక్తులందరూ కూడా ఈ రోజు సిరిమానోత్సవాన్ని అమ్మ ఈ రోజు సిరిమాను అంటేనే ఐశ్వర్యాలు కొలువై ఉన్నటువంటి సిరిమానును అధిరోహించే అమ్మను దర్శించుకోవడానికి అశేషమైనటువంటి భక్తజనం విజయనగరం చేరారు. ఈ విజయనగరంలో అమ్మ ప్రతి వ్యక్తిలో శక్తిగా ఉండి నడిపిస్తోంది. అందుకే అమ్మను మహాసరస్వతిగా కీర్తిస్తున్నారు. త్రిమూర్త్యాత్మకమైనటువంటి జగజ్జనని ఆ పైడిమాంబ ఈ రోజు 3 పర్యాయములు చదురుగుడి నుండి కోట వరకు వెళ్లి అక్కడ తన పుట్టింటి వారు ఇచ్చేటటువంటి పట్టు వస్త్రాలను స్వీకరిస్తుంది. ఆ విధంగా 3 పర్యాయాలు అయిన తరువాత అమ్మ యథావిధిగా తన స్థానాన్ని చేరుకుని భక్తులకు దివ్యమైనటువంటి దర్శనాన్ని ఇస్తుంది. అమ్మ అంటేనే తొలి, అమ్మ అంటేనే దైవం. అటువంటి అమ్మ దివి నుండి భూమికి విచ్చేసి ఉంది. ఈ భూలోకంలో సర్వమానవాళికి సర్వ శ్రేయస్సులను కలిగించాలని అమ్మ అనుగ్రహాన్ని అందించాలని ఆమె తన బిడ్డల వద్దకు వచ్చింది. ఇది కదా భక్తి అంటే. ఇక్కడి వారు కడు చక్కని వారు, మాయవల చిక్కని వారు అంటే ఇక్కడ ప్రజ ఎంత శాంతియుతమైన ప్రజ, ఎంత పుణ్యాత్మమైనటువంటి ప్రజ కదా. అది అంతా కూడా ఆ పైడిమాంబ యొక్క అనుగ్రహమే అని భావన చేయాలి. ఎప్పుడైతే సిరిమాను సంబరాన్ని దర్శిస్తారో మళ్ళీ సిరులను వసగేటి చల్లని తల్లి కరుణను గురిపేటి మా కల్పవల్లి ఏటేట చేతుము జాతర్లు నీకు. అమ్మా పైడిమాంబ, గత సంవత్సరం అనుకున్నాం ఈ జాతర అద్భుతంగా చేశాం, ఈ జాతర మరోలాగా చేయలేమని. ఈ సంవత్సరం చూసినట్లయితే ఇంకా మహాద్భుతంగా చేశాం. అంటే బృహతి బ్రహ్మయతీతి బ్రహ్మ అని అన్నారు. భక్తి మానవుడిలో ఉన్నట్లయితే అది పెరుగుతూనే ఉంటుంది, పెంచుతూనే ఉంటుంది అనడానికి మన పైడి తల్లమ్మ ప్రత్యక్ష సాక్షి. అమ్మ సామాన్యమైనది కాదు, ఇచ్చా శక్తి, జ్ఞాన శక్తి, క్రియాశక్తి సమ్మేళితమైనటువంటి సాక్షాత్తు దుర్గాంశ. అటువంటి అమ్మ వెలిసిన ప్రదేశంలో ఈ రోజు అశేష భక్తజనం అమ్మ యొక్క దివ్యమైనటువంటి సిరిమానోత్సవాన్ని
చూసి ఇలాంటి ఆసక్తికరమైన వీడియోలు మీరు చూడాలి అనుకుంటే నా ఛానల్ని చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇంతవరకు ఈ వీడియో చూసిన వాళ్ళందరికీ ప్రత్యేకమైన ధన్యవాదములు. థ్యాంక్ యూ వెరీ మచ్.